అది ఒక వార్తనే. ఆ వార్త పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు విద్యాశాఖ ఎవరు కాడుందా? మా అన్న రేవంత్ రెడ్డి, మా అన్న అమరాబాద్ పులి. మా పులి ప్రజలకు చుదేమాటలు చెప్పుట్లో ఉన్న సోయి పరిపాలన చేస్తుంటే లేదనమాట. ఒకసారి వార్త చూడ్రి. కాంగ్రెస్ పాలనలో గురుకులాలని దీనస్థితి, హాస్టల్స్ లో పాము, ఎలుక, కుక్క కాట్లు, జ్వరాలు, ఫుడ్ పాయిజన్లే, పేదోటి బిడ్డలు ప్రాణాలు కలుస్తున్నా సర్కారుకు పట్టింపు లేదు. సీఎం రేవంత్ హామీలపై హరీష్ రావు గారు ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ఈ కుక్క కాట్లు, ఎలుక కాట్లు ఎన్ని జరగవచ్చు? 1, 2, 2 అట్లా పెట్టుకుని పోతే ఎన్ని మెంబర్స్, ఎన్ని అనే కౌంటుకు లేదు. ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. పట్టించుకునే మాండేలేడు ఆ విషయంలో. మళ్ళీ మా అన్న చెప్తా డైలాగులు, ఓ మీ సక్కా సాగు చెప్తే మరొకసారి ముఖ్యమంత్రి అవుతాం, మీరు సక్కా సాగు చెప్తే మరొకసారి ముఖ్యమంత్రి అవుతాం. ఇటువంటి పద్ధతుల్లో ఎలా చెప్పుకొని బతారు. ఆ విద్యాశాఖ నిలవన దరిద్ర తీసుకును ఆగునూరుని ఊరి, మరి వాడు ఎక్కడ వచ్చిన వాడికి అర్థమైతలేదు. అధికారంలో రాకముందుకి ఎగిరిపడేవాడు, బస్సులు వేసుకో తిరిగాడు. ఇప్పుడు వాడు కనిపిస్తలేడు మొత్తమే. మేధావులనే మేత ఆవులు, మేత తినే ఆవులు అయిపోయినాయి మేధావులు. ఆ సన్నాసులు ఏడవచ్చులో మరి పేదవాళ్ళు ఇప్పుడు ఎంత పేదెత్తు రాగం అవుతారు. పుర్ల భూవదిని ఎంతమంది వచ్చిన కలిపడకు. విద్యాశాఖ పైన అత్యంత ప్రాధాన్యత పెట్టి సమీక్షలు పెడతాడు మా ఆయన. కానీ అది ఏడ కనిపిస్తలేదు, ఏడ అవుపిస్తారు. ప్రజలు ఇటు చూస్తారు సమీక్షలు పెడితే. ఏమిరా నిజంగా సమీక్ష పెట్టిండా అని. డైరెక్ట్ బిర్యానీ పొట్లాలు పెడతాను పేదవాళ్ళకు. రోజు ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంటే 21 నెలలుగా గాలికి వదిలేసారు. అసలు ఆ విద్యా వ్యవస్థనే గాలికి వదిలేసారు. ఇక వీళ్ళు ఎవరికి మంత్రి పదవి కావాలి, ఇగో కేసీఆర్ని డబ్బులు చేయాలి, ఇటు పోతే నిరుద్యోగులను ఎట్లా చేయాలి, ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి, ఎట్లా పిచ్చోళ్ళు ఈ దాని ఉంది ఒక సోపు. ప్రజల పైన ఏ మాత్రం లేదు. చిత్తశుద్ధి లేని శివుని పూజ ఎన్నిసార్లు చేసిన ఉపయోగినట్టు కాంగ్రెస్ పార్టీ నమ్మడం కంటే ఊకో అవుతాం. మరి హరీష్ రావు గారు చెప్పిన దాంట్లో ఏం తప్పని చెప్పరా? కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యా వ్యవస్థ దీన స్థితికి చేరిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలు గాలి మాటలని ఎక్స్ వేదిగా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని హాస్టల్స్ లో విష జ్వరాలు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కుక్క కాట్లు, ఫుడ్ పాయిజన్లతో పేదవాళ్ళ బిడ్డలు ఆసుపత్రిలో పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. గురుకులాల్లో పనిచేస్తున్న 2500 మంది కాంట్రాక్టర్లు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి 2 నెలల నుంచి జీవితాలు ఇవ్వని దుస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటన చేయడం కాదు, ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించవయ్యా మునగాడా అని చెప్పేసి అంటుండు హరీష్ అన్న. మరి పని చేయి, ప్రచారం, ఫోటోలు పోజు తిరిగితే పని అయిపోయినట్టు కాదు. మాటలు చెప్పినట్టు చేతల్లో కనిపిస్తే ఆహా అవునరా భయ్ రేవంత్ రెడ్డి మంచోడేరా అని ఓడరావు చూడనంటాడు. మొత్తం మాటలేమో పొడుగున్నాయి, చేతలేమో గుండుచున్నా. నిన్న నిజం మాట్లాడు. గురు పూజోత్సవం నిన్న మన ఫుల్లు మాట్లాడి ఆ డైలాగ్లకి ఏం తక్కువ లేదు. జీతాలు ఇచ్చు లేదు, వాళ్ళకు భూమి పెట్టు లేదు, టోకులు మాత్రం పులుగు ఉన్నాయి. ఈడ మా రైతుల బాధలు. యూరియా కోసం రైతుల తిప్పలు, రోజుల తరబడి తప్పని నిరీక్షణ. యూరియా కోసం రైతులు కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న అరకొర యూరియా సరిపోవడం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజపేట మండలం పిఎస్సిఎస్ రేణిగుంట కార్యాలయంలో టోకెన్ తీసుకొని గోదాంలో యూరియా తీసుకోవడానికి తిరగడమే సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం రాజ్యం ఇది? పేరు ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ ఏం చేసింది? ఈ దేశాన్ని నాశనం చేసింది. మా అన్న ఏం చేసిండు? రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే మనకి గట్టుంటుంది లెక్క. మాది రైతుల బాధల గురించి రాసింది. ఇక డ్రగ్స్ నిర్మూలిత అని చెప్పిన మనగాడు 12,000 కోట్ల విలువ చేసే ముడి సరుకు దొరికింది డ్రగ్స్ది. హైదరాబాద్ నడిపోటున ఇందిరమ్మ రాజ్యం పోలీసు వ్యవస్థ ఒక్కటి ఇగురు పెడతాంది. హోంశాఖ ఏమో రేవంత్ ఇగురు పెడుతుంది కదా, పచ్చగా మొలకలు వచ్చినాయి. ఈ ఆడోడు మార్చి నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి పడుకున్నాక మనం తెలియదు పోయి. దాని ముచ్చటే తెలియదు మనకు, మన ముఖాలకు.
ఆ పెద్ద డ్రగ్స్ దందా చెర్లపల్లి కేసులో కొత్త కొనమాట. కేసు దర్యాప్తులో బయటపడుతున్న సంచలన నిజాలు. గురుగ్రామ్ నుంచి మునిసవకు దిగుమతంట. అనుమానం రాకుండా డైలీ లేబర్ తో పనులు చేపిస్తంట. లేబుల్స్ మార్చి డ్రగ్స్ సరఫరా చేస్తారంట. కీలక విషయాలు వెల్లడించిన మహారాష్ట్ర పోలీసులు. హైదరాబాద్ చెర్లపల్లిలో నిన్న డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. ఈ దద్దమ్మలు చేయలే, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయలే. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చి తెలంగాణలో గుట్టురట్టు బయట వేసింది. 12,000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ముడి సరుకు దొరికింది. కార్మికులను పెట్టుకొని నడిపిస్తాంట. చెర్లపల్లి గుర్తున్నదా మీకు? రేవంత్ ఎరికేనా మన చెర్లపల్లి? ఓ అమ్మ, హైదరాబాద్ నడిపోయిన గసవంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పోలీసులు మా రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయడంలా, నిరుద్యోగులను అక్రమ నిర్బంధం చేయడంలా, మాలాంటి జర్నలిస్టులు అక్రమ కేసులు పెట్టట్లా బిజీగా ఉన్నారు. వాడేమో డ్రగ్స్ అమ్ముకున్నాడు, దండ వేసుకున్నాడు, ఫుల్ పైసలు సంపాదిస్తాడు. సంపాదాల ఇందిరామ రాజ్యం కాదు, ఆ మాత్రం ఉండాలి. తప్పే ఉందా? సో మంచిది, ఇంతవరకు నడిచింది. ఏందా మన్ గణేష్ శోభాదులు ఉతిక్తుంది అంట. ఏడా ఇది ఆరుమూర్లను అంటున్నా, అయిపోలేదా ఇంకా గణేష్ నిమజ్జనాలు? నెక్స్ట్ ఇదేదో మంచి మంచి ముచ్చటే ఉంది.